వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. లేటెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో పాటు జాబ్ నోటిఫికేషన్స్, పోటీ పరీక్షలకు ఉపయోగపడే మెటీరియల్ని ఈ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు విద్యార్థులకు అందించడం జరుగుతుంది. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఆర్థిక సంఘం చైర్మన్లు. మీకు అందరికీ తెలుసు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారము భారత రాష్ట్రపతి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ని నియమించడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ వనరుల పంపిణీ చేయడము దీని యొక్క ప్రముఖమైనటువంటి లక్ష్యం. అలా చూసుకున్నప్పుడు మనకి ఇప్పటి వరకు 16 ఆర్థిక సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. లేటెస్ట్గా 16వ ఆర్థిక సంఘాన్ని 2024లో ఏర్పాటు చేశారు. 2026-31 మధ్య ఆ సంఘం యొక్క సిఫార్సులు అమలు కానున్నాయి. ఇక మొట్టమొదటి ఆర్థిక సంఘం చైర్మన్గా కేసీ నియోగి 1951లో మొట్టమొదటి ఆర్థిక సంఘాన్ని భారత రాష్ట్రపతి ఏర్పాటు చేయడం జరిగింది. రెండవ ఆర్థిక సంఘం చైర్మన్గా కె సంతానం నియమించబడ్డారు. మీకు మొట్టమొదటి ఆర్థిక సంఘం సిఫార్సులు 1952-57 మధ్య కాలంలో అమలు చేయబడ్డాయి. రెండవ ఆర్థిక సంఘం చైర్మన్ కె సంతానం, మూడవ ఆర్థిక సంఘం చైర్మన్గా ఏకే చందా నియమించబడ్డారు. ఏకే చందా నేతృత్వంలో 1960లో మూడవ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 1964లో పివి రాజమన్నార్ నేతృత్వంలో 4వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. గతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో 6వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు అన్నారు. సాధారణంగా విద్యార్థులు ఏం చేస్తారంటే మొట్టమొదటి ఆర్థిక సంఘం చైర్మన్, చివరి ఆర్థిక సంఘం చైర్మన్ 2 చూసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఎగ్జామ్ వెళ్ళేసరికి 6వది అడిగాడు. చూడండి ఎట్లుంటుంది పరిస్థితి. అందుకే అన్నీ చూసుకోవాలి. 16 ఉన్నాయి, 16 చూసుకోవాలి. ఏ ఇయర్లో ఏర్పాటు చేశారో మీరు గమనించండి. సిఫార్సులు కూడా ఏ కాలంలో, అంటే అంత పెద్దగా పోకపోవచ్చు కానీ, అంటే ఫస్ట్ది లాస్ట్ది మాత్రం సిఫార్సులు కూడా చూసుకోండి. మీరు లేటెస్ట్ 2-3 చూసుకోండి కింద. మిగతా ఏ సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారు, చైర్మన్ ఏ ఆర్థిక సంఘానికి ఎవరు చైర్మన్ అది చూసుకోండి. ఇక 5వ ఆర్థిక సంఘం చైర్మన్గా మహావీర్ త్యాగి ఉన్నారు. 6వ ఆర్థిక సంఘం చైర్మన్గా కె బ్రహ్మానందరెడ్డి వ్యవహరించారు. ఇదే ప్రశ్న అడిగాడు. 7వ ఆర్థిక సంఘం చైర్మన్గా జేఎం షెలాట్ 1977లో ఏర్పాటు చేయడం జరిగింది. 8వ ఆర్థిక సంఘం చైర్మన్గా వైబి చవాన్ ఉన్నారు. 1982లో ఈ ఆర్థిక సంఘాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 9వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎన్కేపి సాల్వేను నియమించారు. 1987లో ఈ ఆర్థిక సంఘాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 10వ ఆర్థిక సంఘాన్ని 1992లో ఏర్పాటు చేశారు కేసీ పంత్ నేతృత్వంలో. ఇక 11వ ఆర్థిక సంఘాన్ని 1998లో ఏర్పాటు చేశారు ఎంఎం ఖుస్రో నేతృత్వంలో. గమనించండి. 12వ ఆర్థిక సంఘాన్ని 2002లో ఏర్పాటు చేశారు సి రంగరాజన్ నేతృత్వంలో. 2005-2010 మధ్య కాలంలో ఈ సిఫార్సులు అయితే ఇంప్లిమెంట్ చేయబడ్డాయి. ఇక 13వ ఆర్థిక సంఘాన్ని 2007లో ఏర్పాటు చేయడం జరిగింది విజయ్ కేల్కర్ నేతృత్వంలో. 14వ ఆర్థిక సంఘాన్ని 2013లో ఏర్పాటు చేశారు వైవి రెడ్డి నేతృత్వంలో. 2015-2020 మధ్య కాలంలో ఈ సిఫార్సులు అయితే అమలు చేయడం జరిగింది. 15వ ఆర్థిక సంఘాన్ని 2017లో ఏర్పాటు చేశారు ఎన్కే సింగ్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. 2021-26 మధ్య కాలంలో ఈ సిఫార్సులు అమలు చేయబడ్డాయి. వెరీ ఇంపార్టెంట్, 15 కంపల్సరీ గుర్తుంచుకోండి. ఇక 16వ ఆర్థిక సంఘాన్ని లేటెస్ట్గా 2024లో ఏర్పాటు చేశారు. ఈ సిఫార్సులు 2026-31 మధ్య కాలానికి వర్తిస్తాయి. వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అరవింద్ పనగారియా నేతృత్వంలో 16వ ఆర్థిక సంఘాన్ని రీసెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మనకు ఇంపార్టెంట్ టేబుల్ అండి. దీని నుంచి డెఫినెట్ క్వశ్చన్ వస్తాయి. ఇలాంటి ఇంపార్టెంట్ టేబుల్స్ కోసం, జీకే టేబుల్స్ కోసం ఈ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి.